ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమా జగతుర్తదేశతి పలయ బ్రహ్మ హరియ రాత్రి గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమిసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగదంబ పలుకు సంబక్క పలుకు సారలమ్మ పలుకు జై కొండ దేవత అమ్మవారు అనుగ్రహం. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి ఆదాయము 2, ఖర్చు 8, అవమానం 1, రాజపూజిత 5. ఈ తులరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఎక్కడ పోయినా కూడా కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి కొన్ని పెళ్ళిళ్ళు చేసుకోకుండా కుటుంబాన్ని గురించి ఎంతోమంది ఎన్నో విధానాలుగా కుటుంబం గురించి పోరాడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా కొన్ని రోజుల తర్వాత పిల్లలు అభివృద్ధి అయిన తర్వాత కొంత భార్యామని కొంచెం శరణం అయిన తర్వాత అనుకోకుండా శరణం అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోకోకుండా వాళ్ళు, ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ పిల్లలు అర్ధంతరం అయిపోతారని వాళ్ళు కూడా ఆ బాధ్యతను కూడా వాళ్ళ మీద వేసుకొని మ్యారేజ్ కాకోకుండా పిల్లల్ని పట్టుకొని వాళ్ళని చదువు విధానాలలో చాలా విధానాలుగా కష్టపడుతూ కుటుంబ బాధ్యత వాళ్ళ మీద వేసుకొని వాళ్ళ సుఖాన్ని కూడా దూరం చేసుకొని కుటుంబాన్ని గురించి చాలా పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కొంతమంది స్వార్థంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది దాంట్లో కూడా ఇది మన ఇల్లు, మన కుటుంబము, ఇది మన కుటుంబాన్ని గురించి మనం పోరాడాలి, మన కుటుంబాన్ని అభివృద్ధికి చేయాలి, డెవలప్మెంట్ చేయాలి అని చాలామందికి చాలా చాలా సందేహాలతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. ఈ తులరాశి వాళ్ళు ఎదుటివాడు ఏ మాట చెప్పినా ఏ విధానం చెప్పినా కూడా ఆలోచించి యథార్థంగా నమ్మేస్తుంటారు. ఎవరు ఏది చెప్పినా కూడా వాళ్ళ మాట విని గుడ్డిగా నమ్మి వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే మాట అని పెద్దవాళ్ళు, మనకి పెద్దవాళ్ళు వృద్ధులు అంటారు కదా, పెద్దవాళ్ళు అత్త మామ, అమ్మ నాన్న, తర్వాత అన్న వదిన, అలాంటిది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ డైరెక్షన్ తీసుకొని వాళ్ళు చేసే ఆఫీసులో కూడా కొంతమంది డైరెక్షన్ తీసుకొని కొంతమంది చాలామంది నడుస్తుంటారు. కాబట్టి వీళ్ళకి వ్యాపార పరంగా చూసుకుంటే మంచి మంచి అదృష్ట యోగము రాబోతుంది. మంచి మంచి అదృష్ట గడియలు, మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఒక స్థాన చాలనీయం అనగా ఇల్లు ఒకటి, గృహ ప్రవేశం అనేది ఇలా జాతకంలో ఒకటి తీయబోతున్నారు. మరి వాహనంలో కూడా కొంచెం మార్పులు రాబోతున్నాయి. ఈ నెలలో వీళ్ళకి కొత్త స్థానం కానీ, కొత్త ఇళ్ళు కానీ, కొత్త కారులు కానీ, లేదు కొత్త కొత్త పెద్ద పెద్ద ఐటమ్స్ సంబంధించినవి కానీ, పెద్ద పెద్ద ప్రాపర్టీ కానీ ఇలా జాతక విధానాలలో కొంత వీళ్ళు పెట్టుబడి పెట్టి వీళ్ళు మూవ్ అవుతే ఇలా జాతకము వీళ్ళు ఎలా ఊహించుకుంటారో దానికన్నా ఇంకా రెట్టింపులు ఎక్కువగా అయ్యే మార్గాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ఈ తులరాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము చాలా బాగుంది. మరి ఇలా జాతకములో భూమిలో బంగారం దొరికే యోగం కూడా ప్రాప్తి కనబడుతుంది. మరి వీళ్ళకి స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం అనేది రాబోతుంది. స్త్రీ నుంచి అదృష్టము, లక్కు లాంటిది రాబోతుంది. అదే ఆడవాళ్ళకి తులరాశి విధానంలో చూసుకుంటే మగవాళ్ళ నుంచి రాబోతుంది. స్త్రీలలో కొంతమందికి తులరాశి వాళ్ళు ఉండవలసిన వాళ్ళందరికీ మగవాళ్ళ నుంచి ఒక లక్కు లాంటిది రాబోతుంది. మగవాళ్ళ నుంచి ఇలా లైఫ్ టర్నింగ్ అనేది పాయింట్ వస్తుంది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఏ పని చేయనీళ్ళు కూడా ఈ భర్త వల్ల కానీ వీళ్ళకి చాలా చాలా పనులు కొన్ని చేయటం, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టడం అలాంటివి ఈ తులరాశిలో విధంలో కనబడుతుంది. ముఖ్యంగా బంధుమిత్రులలో చూసుకుంటే చాలా వరకు నర ఏడుపు ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజల దృష్టి వీళ్ళు ఏమి సంపాదించకపోయినా ఏమి లేకపోయినా కూడా ఉన్నదాన్ని తృప్తిపడుతూ ఉన్నదాన్ని వాళ్ళు తింటూ కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ వస్తుంటారు. కానీ వీళ్ళు ఏమి తినకపోయినా కూడా వీళ్ళ మీద ఇలా బంధుమిత్రులు కలిసి వీళ్ళ మీద లేనిపోయినవి కూడా కొన్ని సృష్టించేసి కొన్ని మాటలు లేనిపోయినవి కూడా అక్కడ మాటలు ఇక్కడ మాటలు తెచ్చి వీళ్ళకి కలిపేసి వీళ్ళని ఆ పబ్లిక్లో వీళ్ళని తక్కువ అంచనా వేసేసి వీళ్ళని ఘోరాతి ఘోరంగా వీళ్ళని ఇబ్బంది పెడుతుంటారు.
ఎందుకంటే వీళ్ళకి ఆస్తులు కొంతమంది లేని వాళ్ళకి వీళ్ళంతా సెలవరికి ఇబ్బందిగా బాధపడుతున్నారు అని ఒక ప్రేమ అభిమానం అనేది రాకోకుండా వీళ్ళు ఇంకా కిందికి పడిపోతున్నా కూడా ఇంకా వాళ్ళ కాళ్ళతో ఇంకా తొక్కాలని చూస్తుంటారు బంధుమిత్రులు. కాబట్టి మీరు బంధుమిత్రులతో అతి జాగ్రత్త మీకు చాలా ముఖ్యము. అతి జాగ్రత్త మీకు ముఖ్యంగా పడుకోకుండా ఉన్న వెడల మీ కుటుంబానికి మీకు మీ విధానానికి చాలా వరకు నష్టం అనేది రాబోతుంది. అది ఏ రూపంలో అనేది చెప్పలేం. మీ కొడుకు రూపంలో కానీ, మీ బిడ్డ రూపంలో కానీ, మీ అల్లుడు రూపంలో కానీ, మీ కోడల రూపంలో కానీ మీకు ఇన్ని రోజులు సంపాదించుకున్న ఒక పేరు, ఒక గౌరవం, ఒక అభిమానము అది మీకు పటాపంచలయ్యే టైం అనేది దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు మనవోలేలే, ఏం కాదులే, మనం మనసులో ఉండే విషయం చెప్పాలి అని మీరు ఓపెన్ అయ్యారనుకోండి, ఇక మీ పని అధోగతి పాలు. మీ పని అంతేనా, ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ తులరాశి వాళ్ళకి ముఖ్యంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. దాంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 వారాలు ఆయన పూజా విధానం చేస్తే ఆయన ఆపద్బాంధుడు, అనాథ రక్షక, 7 కొండల స్వామి అనుగ్రహం మీ మీద ఉండి ఆయన ఆశీర్వాదం మీకు కలిగి మీకు మనశ్శాంతి కలగాలంటే మీకు ముఖ్యంగా మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ తొలగించుకోవాలి. మరి ఆ అష్టదరిద్ర దోష నివారణ పోవాలి అంటే మీరు తప్పకుండా ఈ కనకదుర్గ అమ్మవారు పూజా బలం చేయాలి. దాంతోపాటు లక్ష్మి పూజా విధానం కూడా కొంచెం చేయాలి. మీరు ఆ విధానాలుగా మీరు చేసుకునేట్టుగైతే మీ కుటుంబానికి మంచి మంచి అదృష్ట యోగం కలిసి వస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. మీరు ఏది అనుకుంటున్నారో ఆ ప్రయత్నాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ.